ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 3 మండలాలు జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండలో ఎన్ని అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో అన్నిటికీ పూలమాలలు వేసి ఒక కారులో ఒక 40 పూలమాలలు వేసుకొని కారులో అన్నీ తిరుగుతూ నామినేషన్ రోజు మొన్న 18వ తేదీ నామినేషన్ వేశా. మీరందరూ వచ్చున్నారు. ఎంత అట్టహాసంగా చేశానో మీ అందరికీ చూశారు. ఆ రోజు బీఫాము ఇస్తారులే అని చెప్పేసి ఉన్నాం. ఇంకా స్టార్ట్ అయింది కదా, బీఫాము ఇవ్వడానికి స్టార్ట్ అయిందని చెప్పేసి. బీఫాము ఏఐసిసి నుంచి లిస్ట్ వచ్చినప్పుడు బీఫామ్ ఇవ్వాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది. మేడం షర్మిల గారిని మేమేం తప్పు పట్టట్లా. ఆమె వెళ్తూ ఉంటే మాకు కనీసం ఇంటిమేషన్ లేకుండా, ఒక అభ్యర్థిని కూడా లేకుండా, మా నాన్నగారు 71 సంవత్సరం మేము ఇంటర్వ్యూకి మేడం షర్మిల గారికి చెప్తే ఇంటర్వ్యూ 1:1 చేశారు. నేను మా నాన్నగారు వెళ్ళాం. అన్న నీ ఏజ్ పెద్దగా ఉంది, అబ్బాయికి ఇద్దామన్నా అని అంటే, అమ్మ ఖచ్చితంగా అబ్బాయికి ఇద్దామని ఆ రోజు మాట. తర్వాత టికెట్ వచ్చింది. తర్వాత మాకు వాళ్ళ పర్సనల్ సెక్రటరీలు ఒక 6 ఉన్నారు. వాళ్ళ నుంచి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఏంది బీఫామ్ ఫోన్ చేయట్లేదంటే, ఆడికి చేశాడంటాడు, తూర్పుగోదావరి జిల్లా చేశాడంటారు, వైజాగ్ వాళ్ళకి చేశాడంటారు, తిరుపతిలోకి చేశాడు. నాకు ఫోన్ రావట్లా. ఏందబ్బా అనుకుంటా ఉన్నా. ఇంతలోకి ఒక వార్త తెలిసింది, నీకు బీఫామ్ ఇవ్వట్లేదు మేడం గారని. బీఫామ్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అబ్బా, నాకు టికెట్ వచ్చింది కదా, బీఫామ్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను ఆందోళన పడ్డా. అప్పుడు మేడం గారు ఆలూరులోనే ఎక్కడ ఉన్నారు యాత్రలో, న్యాయ యాత్రలో. నాన్నగారు మా అన్నయ్య గారు వీళ్ళందరూ కారు తీసుకొని ఆమె ఆలూరు, ఆదోని, గుత్తి ఊరంతా దిగారు. మా నాన్న దొరకలా. కనీసం మా నాన్న ఆ స్టేజ్ మీదకి ఎక్కడానికి మా అన్నయ్య భుజాల మీద ఎక్కి ఆయన ఎక్కాడు. పెద్ద వయసు. నేను చాలా బాధ పెట్టానేమో మా నాన్న అనిపించింది. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్న రేపు పొద్దున్న చూస్తానని అంది. ఇడుపులపాయ వెళ్ళాడు కారు వేసుకొని, మా ఇన్నోవా వేసుకొని. ఇడుపులపాయ వెళ్తే మొహం చాటేసి అన్న చూద్దామన్నా చేద్దామన్నా. అప్పటికి 22వ తేదీ ఆ రోజు, 22, 23 తేదీలు. సరే అని చెప్పేసి మొన్న యాత్ర అప్పుడు ఇక్కడ ఎర్రగొండపాలెం దగ్గర దోరణాల దగ్గర కలిసాం. ఏమంది మేడం, మేము ఎండలో 2 గంటలు వెయిట్ చేస్తే దిగింది. అమ్మా మా పరిస్థితి ఏంది, 46 సంవత్సరాలు మా కుటుంబం. అన్నా ఇవన్నీ రాజకీయాలన్నా, ఇవ్వడం కుదరదు, నీకు వేరే దగ్గర చూస్తాను అని అంది. మేడం ఎక్కడ చూస్తారు, ఇంక ఎలక్షన్ అయిపోయింది కదా, ఎక్కడ చూస్తారు మీరు అన్న. ఏంటమ్మా అంది. అన్నా నీకెన్ని వచ్చినాయి అన్నా అంది. నేనేనమ్మా పోటీ చేసింది కొండేపుకి, ఎన్ని వచ్చినాయి అన్నా అంది. ఎన్ని వచ్చేది ఏందమ్మా, 2000 అమ్మా, 2000 చిల్లరను. కాదు 1000 కదంటానా వచ్చింది నీకు అంది. సరే నాకు మా నాన్న పరిస్థితులు చూస్తే షుగర్ పేషెంటు, ఎండకి తత్పరెళ్తున్నాడు. సరే అమ్మ 1400 వచ్చినాయి అమ్మా అని అంటే, అన్న నీ కొడుకేమో 1400 అని చెప్తాడు, నువ్వేమో 2000 అని చెప్తావు. ఏందన్నా ఇది. అమ్మా సుధాకర్ రెడ్డి గారు మాకు మంచివాళ్లే, ఆయనకి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు 500 వచ్చినాయి అమ్మా. ఆయన నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావు, మేము ఎమ్మెల్యే అడుగుతుంది, మేము 1400 వచ్చినామ్మా, అరుగులమే మేము అని అన్నాయి. సరే అడిగానే అనిపించింది. అమ్మా ఇదంతా అవుతుంటే ఈడొకడు వచ్చాడు, ఒకడు పసుమూర్తి సుధాకర్ అనేవాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, మా నాన్న దగ్గరికి ఎత్తుక్కుంటే ఎట్టో వచ్చాడు. మా నాన్న ఏఐసిసి కోఆర్డినేటర్ ఎక్కడ బాపట్ల పార్లమెంట్కి. వాడని ఎందుకు అంటున్నానంటే చాలా తప్పే మాట్లాడుతూ, వాడిని అనకుండా ఇంకా చాలా పెద్ద మాట అనొచ్చు. వాడు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి శీలం గారికి మేము పరిచయం చేసాం. అన్నా మీకు నూతలపాడులో టికెట్కి ఎవరు లేరు కదా, ఓసీ క్యాండిడేట్ అక్కడ ఇన్ఛార్జ్ ఉంది, ఎవరైనా మీరేమన్నా పని చేయించుకుంటే పని చేయించుకోనండి. ఆయన పని చేయించుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ వాడు బయటకు వచ్చి 2 కోట్లు నా చేత ఖర్చు పెట్టించారు, 1,30,00,000 ఖర్చు పెట్టారని వాడు బయట చెప్తున్నాడు. ఆడి చేత పెట్టారా, ఆ జిల్లా అధ్యక్షుడు ఏమైనా తీసుకున్నాడా వీడి దగ్గర డబ్బులు, లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టాడు, వాడు ఏ పార్టీ తెలియదు, వాడు వైసీపీ కోవర్టాడు. ఏఐసిసి ఇంతవరకు నా పేరు మార్చలా. మొన్న అప్డేషన్స్ వచ్చినాయి 22వ తేదీ అప్డేషన్స్ ఏమొచ్చినాయి, కొంతమంది మార్చాము, మిగిలిన వాళ్ళు ఏమి లేదు అని చెప్పేసి వచ్చింది. మార్చిన లిస్టులో నా పేరు లేదు. నా పేరు లేకపోతే నేను ఉన్నట్టే కదా, మరి నాకు బీఫామ్ ఇవ్వాలి కదా. ఇది కేసీ వేణుగోపాల్ గారు పంపించిన ఇది 34 పేర్లు. దాంట్లో ఒంగోలు చేంజ్ అయింది, కనిగిరి భవానీ గారికి చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందో అదే నేను తర్వాత వివరిస్తా. ఇప్పుడు నాకు ఇవ్వడం ఇష్టం లేదా, ఇప్పుడు రేపు బీఫామ్ నేను ఫైల్ చేయాలా, ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. ఆడికి వెళ్తేమో నీకెవరని చెప్పింది. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే ఆడి పేరుంది, ఎవడిచ్చాడు ఇది లిస్టు,
ఏఐసిసి ఇవ్వలేదు అంటుంది. నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారితో కన్సల్ట్ అయ్యాను, రిప్లై కూడా వచ్చింది. ఎవడిది లిస్టు? ఈ సొంత రాజ్యాంగం నడిపిస్తుంది ఇక్కడ. ఎంతమంది హత్య అయ్యారంటే షర్మిలా గారి వల్ల. పెద్దలు శీలం గారు మర్యాద తెలియదు అంటున్నారు. రఘువీరారెడ్డి గారు నాకెందుకులే ఈ అమ్మాయితో గోల. పెద్దలు రుద్రరాజు గారు, ఇంకోరు శైలజానాథ్ గారు, పల్లం రాజు గారు. ఏం గొప్ప ఏమా పెద్దలు, వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నవాళ్ళు. నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్తే 2014 నుండి ఈ రోజు వరకు కోటి సంతకాలని మీ ఇళ్ళ మీ స్కూల్ పిల్లలు, మీ స్కూల్ వాళ్ళకి వచ్చి కోటి సంతకాలు మేము కలెక్ట్ చేసాం. ఆ సంగతి మీకు తెలుసు కదా. నవ్వారు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే నవ్వారు 2014లో. కానీ మేము కాంగ్రెస్ పార్టీ జెండా వదల్లా, సిద్ధాంతాలు వదల్లా. ఈరోజు పార్టీని నడపంటే కార్పొరేట్ సెక్టర్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నడుపుతున్నారు. బీఫామ్లు ఎక్కడ ఉండాలండి? శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళి కడప వెళ్ళి ఆమె వెనక తిరుగుతా తెచ్చుకోవాలా? మేడం గారు అఫీషియల్గా ఇస్తారు. ఇది ఎందుకు ఇచ్చిందండి మేడం గారు? వాడికి అనౌన్స్ చేయకుండా ఎందుకు ఇచ్చిందండి మేడం గారు? మేడం గారి డేటు మీకు జూమ్ చేసి చూపిస్తా. 3 రోజుల కింద చీకట్లో ఇచ్చింది వీడికి బీఫాము. ఎందుకంత దొంగతనంగా పని చేపియాలి? ఎవడిచ్చారు? కేసీ వేణుగోపాల్ ఇచ్చాడా? నా టికెట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడా? కొన్ని కోట్లు ఖర్చు పెట్టామండి. 2014 నుండి 2018 వరకు, 18 అంటే 24 వరకు మా నాన్నగారు 50 లక్షలు, నేను 50 లక్షలు ఖర్చు పెట్టా. జీవితాంతం దారపోసా. 6 నెలల కిందట రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తిరిగాం. జగిత్యాల, కరీంనగర్ ప్రతి మినిస్టర్ గారు కలిసి ప్రచారం చేశాం. ఈ రోజు వరకు ఉపాధి లేకుండా నా షాపు, నా షోరూమ్ మొత్తం క్లోజ్ చేసి ఇప్పుడు కూడా క్లోజ్లో ఉంది. 6 నెలలు తిరిగా. అంటే ఆదాయం వదిలేసా, ఇంట్లో వాళ్ళని వదిలేసా. మొత్తం చేస్తే తెలంగాణ వాళ్ళందరూ నా కోసం ప్రచారానికి వస్తామన్నారు. కొండా సురేఖమ్మ గారు ఎప్పుడు నీ ప్రచారం అని అడుగుతున్నారు. ఏ సమాధానం చెప్పాలి? ఇంతవరకు బీఫామ్ నాకు ఇవ్వాలా. ఈడెవడీడు? వీడి దగ్గర ఎంత తీసుకున్నారు? వీడు బయట 70 లక్షలు షర్మిల మేడం వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నాడు. వీడు ఎవరికి ఇచ్చారు? మీరుకి ఇచ్చారా? మీ పిఎల్కి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు డబ్బులు? కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుద్దండి. ఈ అమ్మాయి వైసీపీ అంటే వైసీపీని వాళ్ళన్నీ అధికారంలో ఉంచడానికే ఈ అమ్మాయి పూనుకుంది. నిజం చెప్తున్నా. ఇది జగన్ వదిలిన, కాంగ్రెస్ పైన వదిలిన బాణమే షర్మిలమ్మ. ఈ అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి వచ్చింది. ఈ అమ్మాయి పార్టీ ఆఫీసులు అండి. రుద్రరాజు గారు ఉన్నప్పుడు కలకల్లాడేది పార్టీ ఆఫీసు. ఈ అమ్మాయి వచ్చినప్పుడు తలుపులేసేస్తారు. ఏదో పెద్ద ఏదేంది ఆమె డిఎంకే అధినేత ఆమె ఉంది కదా, అన్నా డిఎంకే అధినేత చనిపోయిన జయలలిత గారు అలా ఫీల్ అయిపోద్ది. మా 3 నెలల కిందట వచ్చిందండి. ఏం తెలుసు సిద్ధాంతాలు చెప్పు? ఎంతసేపటికి వివేకానంద రెడ్డి మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, నీ ఆస్తులు కూడా మాకెందుకు కాంగ్రెస్ పార్టీకి? ఇందిరమ్మ సిద్ధాంతాల గురించి చెప్పాలి, రాజీవ్ గాంధీ త్యాగాల గురించి చెప్పాలి, సోనియమ్మ త్యాగాల గురించి చెప్పాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డిని దొంగ అంటావు. నిన్ను మేమేం అనకూడదు. మా మీద చర్యలు తీసుకుంటారు. మేము చిన్న బతుకులు కదా. మీరు రాజన్న బిడ్డ. రాజన్న ఆశయాలు ఏమన్నా సాధిస్తున్నారా? మీ అన్న రాజన్న తుట్టు పొడిచాడు. రాజన్న ఆశయాలంటే ఏంది రాజన్న ఆశయాలంటే? రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చివరి రోజు వరకు పోరాడిన వ్యక్తి ఆయన. ఆయన సిద్ధాంతాలకి మేము కట్టుబడి, మీరు ఆస్తుల కోసం తన్నుకుంటున్నారు జగన్, నువ్వు షర్మిలమ్మ. మేము ఆయన రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు గుండెల్లో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేయగలదు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. రాజ్యాంగాన్ని ఏం చేస్తాడో నరేంద్ర మోడీ అని బాధతో ఈ రోజు వరకు నోరు మూసుకొని ఉన్నాం. 22వ తేదీ నాకు టికెట్ వస్తే ఇంతవరకు నాకు బీఫామ్ ఇవ్వాల. ఢిల్లీలో నా పేరు ఉంది అంటున్నారు. నీ దగ్గర ఏమో వీడికి ఇచ్చావు. వీడు ఎవరికి ఇచ్చాడు టికెట్? నువ్వు ఇచ్చావా? కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చారా? ఏంది ఇది? కేసీ వేణుగోపాల్ గారు కూడా హైడ్ చేసిందండి ఈ అమ్మాయి షర్మిలారెడ్డి గారు. ఇదేందండి ఈనాడు పేపర్లో ఎవరు ఇచ్చారు? సుధాకర్ రెడ్డి గారు ఇచ్చారా? డీసీసీ అధ్యక్షుడు పేర్లు మారినాయి అన్నారు. ఈరోజు సైదాది కూడా మారింది. గౌస్ది అసలు ముఖ్యమైన విషయం. ఒంగోలు టికెట్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిసైడ్ చేశాడండి. టికెట్ గౌస్కి ఇస్తే ముస్లిమ్స్ అన్ని ఏరియాలు తిరిగాడు. ఎక్కడ ముస్లిమ్స్ ఓట్లు తనకు పోతాయని బాధతో షర్మిలమ్మకి చెప్పి టికెట్ మార్పించాడు. అంటే మా టీవీ మాదే, కాంగ్రెస్దే, రిమోట్ మాత్రం తాడేపల్లిలో ఉంది.
ఈరోజు కూడా నేను చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన అవుతా. మీరందరూ 6 పెడతా, 9 పెడతా, 15 పెడతా అంటున్నారు కోట్లు. ఏంది కోట్ల వేసుకునే కోట్ల? ఎన్ని రోజులు పెడతారు? 20 రోజులు పెడతారా? అరుణాచలం సినిమాలో రజనీకాంత్ వల్లే కాల రోజు ₹1 ఖర్చు పెట్టడం. ఇప్పుడు నాకు టికెట్ కాదంటున్నారు కదా షర్మిలమ్మ గారు. 7 కోట్లు వాడు పెడతానంటున్నాడు సుధాకర్ అనేవాడు కొండేపికి. ఇవ్వండి వాడికి 7 కోట్లు. ఎవరి దగ్గర? మీ దగ్గర పెట్టండి. మండలానికి ₹1 ఖర్చు పెట్టి ఇచ్చాడు వాడి చేత. నేనే వాడి అమ్మని తిరుగుతా. మేము చెమట రక్తం పోసి పెట్టుకున్న డబ్బులమ్మా, మా ఇంటికి పెట్టుకోవాలి. మేము పార్టీకి పెట్టాం. మాకే సర్పంచ్ కూడా ఇవ్వాలా తల్లి. నువ్వు మా పాలిట ఎట్ట తయారయ్యావంటే అట్ట తయారయ్యావు నువ్వు. ఐఏఎస్ ఆఫీసులు ఎంఐ ద్వారా బాధపడుతున్నారండి. జేడీ శీలం గారు ఐఏఎస్, ఆయన సెంట్రల్ మినిస్టర్. ఆయన ఏం గొప్ప నువ్వు షర్మిలమ్మ. ఈరోజు నేను ఒకటి అడిగానండి, ఇంకో విషయం చెప్పాలా. షర్మిలమ్మ గారిని మొన్న అడిగితే, అమ్మా ప్రకాశం జిల్లాలో 3 మాదిగలకి ఎట్టిచ్చావమ్మా? ఎర్రగొండపాలెం అజితారావుకి ఇచ్చారమ్మా, ఆమె టీడీపీ నుంచి వచ్చిందమ్మా. రీసెంట్గా జాయిన్ అయిన పాలపత్తి డేవిడ్ రాజమ్మా, సంతనోదరపాడు ఇచ్చావమ్మా, ఆయన మాదిగమ్మా. ఈ సుధాకర్ గాడికి మాదికి ఎట్టిస్తావమ్మా అంటే, మాలా మాదిగలు ఏముందండి అమ్మ, అందరు ఎస్సీలేగా. క్యాబినెట్ నువ్వు ముఖ్యమంత్రి అయితే అందరు మాదిగలకి అమ్మ, ఏం జరుగుతుందో తెలుసుద్ది అమ్మ షర్మిలమ్మ. అందరికి మాలకి మాదిగలకి ఇవ్వకుండా ఏం జరుగుతుందో తెలుసుద్ది. నేను ఒక మాలోండని లెక్క లేకుండా, నీకు జమ లేకుండా మా నాన్నగారిని ఎండో నుంచో పెడతావు 2 గంటలు. ఎంట్రుగా సరే, టిక్కెట్ సరే, మా నాన్న ఆత్మగౌరవం కాదు ముఖ్యం నాకు. ఎంట్రుగా సరే, నువ్వు ఇచ్చే టిక్కెట్ సరే. రేపు అందరూ ఈ కోటీశ్వరులు అనేవాళ్ళు తాడికొండ కూడా అట్లా చేసిందామా పాపం. చిలక విజయ్ అనేవాడు ఆడు జీవితాంతం కష్టపడుతున్నాడు. ఆడు తీసేసి ఎవడికో కోటీశ్వరుడికి ఇచ్చింది. వాడు ఎందుకు ఉంటాడు పార్టీలో? వాడు ఎందుకు పెడతాడు? 6 కోట్లు పెడతా అంటే నీకు 2 కోట్లు ఇచ్చి ఉంటాడు. వాడు 4 కోట్లు పెట్టకపోయినా వాడు పార్టీలోంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఎర్రదోలాగా ఉంటాం కదా, కండవలు వేసుకొని కాంగ్రెస్ కాంగ్రెస్ అంట. మా చేతికి జెండా తగిలిస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఉంటావా? నువ్వు పెట్టిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం వాళ్ళు ప్రాణత్యాగం చేయాలి కాంగ్రెస్ పార్టీలో. అలా అంటే మేము ఒప్పుకుంటాం. ఎందుకు మారుస్తున్నావు టికెట్లు? 5 రోజులకి ఏం సర్వే? అన్ని సర్వేలు చేశా కదా ఏఐసిసి ఇచ్చింది. నువ్వు 5 రోజులు ఏం సర్వే అంటే నీకు డబ్బులు కావాలి. అమ్మాయి భవానీ చెప్పింది కదా 10 లక్షలు అడిగారు. 100% నిజం ఇది. నేను ఈ రోజు వరకు నోరు మూసుకున్నానండి. రేపు నేను బీఫామ్ ఇవ్వాలా? లేకపోతే నేను ఇండిపెండెంట్ అవుతా? మా నాన్న 7 పొక్కడే తక్కువ. వాకింగ్లు అడుగుతున్నారు, ప్రకాష్ ఏమైంది, మీ కొడుకు ఏమైనా మోసం చేశాడా, ఎందుకు తీసేశారని. ఏం సమాధానం చెప్పంటావు? మీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వాడు అంటున్నాడు సుధాకర్ అనేవాడు. ఏ సమాధానం చెప్పంటావు? పార్టీకి శ్వాసగా బతుకుతున్నావు అమ్మ షర్మిలమ్మ. దయచేసి నా బీఫామ్ నాకు ఎక్కడ ఇస్తారో నా ఇంటికి తెప్పిండి. రేపు పొద్దున నేను కొండేపు వెళ్ళాలి 50 కిలోమీటర్లు. ఇంతవరకు దిక్కు దివానం లేదు. వీడికి ఎవరు ఇచ్చారు చెప్పు? నువ్వు ఇచ్చావు. నేను జూమ్ చేసి అడుగుతా. 3 రోజుల కిందట ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు నువ్వు? ఏమి హక్కు ఉందని ఇచ్చావు నువ్వు? ఏఐసిసి అంటే నీ జేబులో అనుకుంటున్నావు ఏంది? లోకల్ పార్టీ అనుకుంటున్నావు ఏంది కాంగ్రెస్ పార్టీ అంటే? జూమ్ చేసి ఇచ్చా. టిక్కెట్ చూస్తే బిత్తరపోతావు నువ్వు. ఎందుకు ఇంత చీకట్లో రాజకీయాలు చేయడం అమ్మా? ఏమి ఈ సుధాకర్ గారు ఏమి సేవ చేశాడు చెప్పు? పాపట్లో నాయకులు చెప్పాలా ఈడేం సేవ చేశాడని. ఈయన్ని డీకే శివకుమార్ దగ్గరికి తీసుకెళ్తారు, లోటస్ పాండ్లో కూర్చోబెడతారు నా కొడుకుని. ఈడు అందరికీ మేము డబ్బులు అడుగుతున్నాం ప్రచారం చేస్తున్నాడు. అసలు నేను ఎప్పుడు డబ్బులు అడిగానో వాడు చూపించాలా, ఫోన్పే చూపించాలా, కాల్ రికార్డు చూపించాలా. మొన్నవాడు సంతలో పాటు మిస్ అయితే నేను డబ్బులు అడుగుతున్నాను ప్రచారం చేస్తాడు వాడు 5 రోజుల నుంచి. మేము డబ్బులు పెట్టాము కానీ డబ్బులు నోకలే. ఆత్మాభిమానంతో బతుకుతున్నాం. మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మా నాన్న చెప్పలేకపోతున్నాడు, అందుకే నేను మీ ముందుకు వచ్చా. దయచేసి నా టిక్కెట్ ఇవ్వండి. టిక్కెట్ ఇవ్వకపోతే షర్మిలమ్మ నేను ఏఐసిసి ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. టిక్కెట్ కానీ నువ్వు బీఫామ్ రేపు పొద్దునకి ఇవ్వకపోతే నిన్ను పట్టుకోవడం కాదు, నువ్వు తెచ్చివ్వాలి నాకు. రేపు ఇంటి పొద్దునకి మీ వాళ్ళు మనుషులు నాకు తెచ్చివ్వాలి టిక్కెట్ కానీ ఇవ్వకపోతే. రేపు ఇంటి అక్కడ ఎవరు నామినేషన్ వేస్తాడు? దొంగకి ఇస్తావా నువ్వు దొంగకి ఇస్తావా? కోవటికి ఇస్తావా? వైసీపీ కోవట్టీడు నీకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు అందరూ వైసీపీ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నావు. కాంగ్రెస్ సంఖ నాకేయడానికి వచ్చావు నాకు తెలుసుగా. అందరి ఫీలింగ్ అదే. ప్రతి జిల్లాలో ఉన్న ఈ డబ్బుల వ్యవహారాలు
మేము పార్టీని నడపాలా, వీళ్ళకి డబ్బులు ఇచ్చి నడపాలా? వీళ్ళందరూ వెళ్ళిపోతారు. రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ 2029 దాకా మేము నా సంఘం లాగితే ఈ జెండా మొయ్యాలా. ఎందుకంటే మాకు ఈ జెండా ఇష్టం. ఇది ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అండా ఈ జెండా ఉంటేనే. మణిపూర్లో జరిగింది, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. బీజేపీ వాళ్ళు మాట్లాడారా? బీజేపీ వాళ్ళు చేశారు కదా, మర్చిపోయా. వైసీపీ వాళ్ళు మాట్లాడారా? దళితులు నా మేనమావలు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి బాబు, మీ బిడ్డ, మర్చిపోయా, మీ బిడ్డ ఏం మాట్లాడాడు? మొండి మాలను ఊరేగిస్తే ఆడోళ్ళని ఆడేం మాట్లాడలా. టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడలా, జనసేనలో మాట్లాడలా, కాంగ్రెస్ ఓడవే మాట్లాడాడు. ఆ రోజు ధర్నా చేసింది కూడా మేమే. సిద్ధాంతాలమ్మా, ఇందిరాగాంధీ త్యాగాలు, రాజీవ్ గాంధీ త్యాగాలు, సోనియమ్మ చేసిన ప్రధాని పదవి కూడా తూచా తప్పకుండా పక్కన ఇసిరి మన్మోహన్ సింగ్, అది త్యాగం అంటే. నీకు ఆస్తులు పంచలేదని ఒక్క మాట అడుగుతా షర్మిల, ఒక్కటి చెప్పు నువ్వు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు చచ్చిపోయాడు? 2010 కదా, 10 కదా. ఆయన ఆశయాలు ఎప్పుడు గుర్తు రావాలి నీకు? 2010లోనేగా రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలనే ఆశయం గుర్తు రావాల్సింది. నాన్న చచ్చిపోతే గుర్తు రావాల్సింది 2010 కదా.